10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అవినీతి కంపులో మునిగిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. దాని పర్యావసానమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న రీతిలో బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఉందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్. రెండు పార్టీలు కలిసి డీలిమిటేషన్ పేరుతో రాజకీయ లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. భుజాలు అనుకున్నట్టుంది టీఆర్ఎస్ పరిస్థితి. సంజయ్ గారు చాలా స్పష్టంగా అన్న పదం ఏంటంటే దొంగ నోట్ల వ్యాపారమే కాదు, పాస్పోర్ట్ల వ్యాపారం ఉంది. మనుషులను దుబాయ్కి పంపించినటువంటి దొంగతనంగా దుబాయ్కి పంపించి దాని వెనకాల డబ్బులు దోచుకున్నటువంటి ఆరోపణలు మీ మీద ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద చాలా గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఈ దొంగ వ్యాపారాలు చేసినారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మీ మీద ఆరోపణ చేసిండు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు గతంలో వేరే పార్టీ ఉంటే అప్పుడు ఆరోపణ చేసిండు. దానికి ఇప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటే సంజయ్ గారు హోమ్ మినిస్టరు చలో ఇప్పుడు కూడా నేను టీఆర్ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక అప్లికేషన్ అప్పుడు కూడా మీరు ఇచ్చారు, ఈరోజు సిబిఐకి ఇవ్వండి, మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకోవడానికి సిబిఐకి మీరు ఇవ్వండి, తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. అందుకోసమనే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు పూర్తిగా అవినీతి కంపులో మురికి గుంటలో పందులు తిరిగినట్టుగా తిరిగినారు మీరు. ఆ మురికి గుప్పలో పొరలాడి, ఆ అవినీతి మురికిలో పొరలాడి, అవినీతిని మొత్తం ఒళ్ళంతా పూసుకొని ఎక్కడ పడితే అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మీరు దాని పర్యవసానంగా అవినీతి అంశాల ఆధారంగానే మీరు ఎన్నికల్లో ఓడిపోతే దాన్ని మేము చాలా గొప్ప వాళ్ళము, సంజయ్ తప్పు, సంజయ్ ఇట్లా అని ఆరోపించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చోట నాయకుడైనా బడ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా, నువ్వు మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి. బండి సంజయ్ గారు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్గా తీసుకొని ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ ఇస్తే నిజంగా ప్రజల్ని నమ్ముతారు తప్ప ఎంక్వైరీ చేయకుండా సంజయ్ గారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ప్రజలు నువ్వు దొంగవు అనేటువంటి అభిప్రాయానికి వస్తారా? అది మీ ఇష్టం. అది అందరూ దొంగలే. ఇలా పాస్పోర్ట్ కుంభకోణం, మనుషుల అక్రమ రవాణా అదొక కుంభకోణం, దొంగ నోట్ల కుంభకోణం అనే దాని మీద చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తక్షణమే విచారణ జరిపించాలి. అలాగే బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీతో జతగలిపి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చెప్పి కేటీఆర్ వారికి సంబంధించిన పార్టీ సభ్యులు పెద్దలందరూ కూడా చెన్నైలో స్టాలియన్తో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక డీలిమిటేషన్ అనే ఒక భూతం చూపించి రాజకీయ లబ్ధి పొందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.